'ఓజీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. ఈ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత జరిగిందో తెలుసుకునే ముందు, ముందు ఈ సినిమా యొక్క బడ్జెట్ చూసుకుంటే 250-300 కోట్ల వరకైతే ఖర్చయిందన్నట్టు ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్, రెమ్యునేషన్స్‌తో మొత్తంగా కలుపుకొని ఈ సినిమాకి 250-300 కోట్ల వరకైతే బడ్జెట్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి రెమ్యునేషన్ 70-100 కోట్ల వరకైతే ఉంటుందనేది ఒక అంచనా. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రెమ్యునేషన్‌లో ఇదే రికార్డ్ స్థాయి రెమ్యునేషను. దాదాపు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మొత్తంగా కలుపుకొని 155 కోట్ల వరకైతే రికార్డ్ స్థాయిలో బిజినెస్ అయితే జరిగింది. ఏపీలో 70 కోట్లు, నైజాంలో 60 కోట్లు, సీడెడ్‌లో 25 కోట్లు, మొత్తంగా టోటల్‌గా 155 కోట్ల వరకైతే ఈ బిజినెస్ జరిగింది. ఇక మిగతా స్టేట్స్, ఓవర్‌సీస్ మొత్తంగా కలుపుకొని అక్కడి నుంచి ఒక 20 కోట్ల వరకైతే బిజినెస్ జరిగింది. మొత్తంగా 175 కోట్లయితే ఈ సినిమా బయటకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 175 క్రోర్స్ షేరు ప్లస్ జీఎస్టీతో కలుపుకొని దాదాపు 195 కోట్ల నుంచి 200 కోట్ల వరకైతే కలెక్ట్ చేయాలి. ఓన్లీ షేర్ మాత్రమే. అటు ఇటుగా లోపు 195 క్రోర్స్, 190 క్రోర్స్ చేసినా సరే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. ఇక గ్రాస్ పరంగా చూస్తే ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలతో పోలిస్తే ఇది ఒక రికార్డ్ స్థాయి బిజినెస్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా 175 కోట్ల గ్రాసే కలెక్ట్ చేయలేదు. అలాంటిది 175 కోట్ల రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా కూడా 175 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు. ఇది కాకుండా ఇంకా శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా ఇంకొక 100 క్రోర్స్ వరకైతే బిజినెస్ అయింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు స్ట్రీమింగ్‌కి ఈ సినిమానికి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో 5 లాంగ్వేజ్‌లో కలిపి సినిమాని 92 కోట్ల వరకైతే సినిమాని తీసుకున్నారు. 92 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ సినిమా యొక్క రైట్స్, ఓటీటీ రైట్స్ అయితే సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రాల్లో 154 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల్లో 'ఓజీ' సినిమా ఐదో ప్లేస్‌లో ఉంది. 'ట్రిపుల్ ఆర్', 'సలార్', 'కల్కి', 'పుష్ప 2' ఇవి 4 కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. 4 కూడా 1, 2, 3, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. 'ఓజీ' సినిమా వచ్చేసరికి సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికి కూడా 'ఓజీ' ఫిఫ్త్ ప్లేస్‌లో మాత్రమే ఉంది. ఇంకా హైక్ ఉన్న ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి బిజినెస్ 155 కోట్లు మాత్రమే చేసింది. అండ్ ఇది మన తెలుగు రాష్ట్రాలు ఓన్లీ తెలుగు పరంగా చూసుకుంటే తెలుగు స్టేట్స్‌లోనే ఐదో ప్లేస్‌లో ఉంది. రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగినట్లే ఉంది. మళ్ళీ ఐదో ప్లేస్‌లో ఉంది. పాన్ ఇండియా లెవెల్‌లో కాకుండా ఓన్లీ తెలుగు స్టేట్స్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఐదో ప్లేస్‌లోనే ఉంది. పాన్ ఇండియా లెవెల్‌లో కాకుండా ఓన్లీ తెలుగు స్టేట్స్‌లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఫ్యాన్ బేస్ మాత్రం ఎక్కువ ఉందని చెప్తుంటారు. కానీ కలెక్షన్స్ అయితే కనపడవు. స్టార్ పవర్ కూడా కనపడదు. 'కూలీ' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా 400 కోట్ల వరకైతే వరల్డ్ వైడ్‌గా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ ఇక్కడ మనకి తెలుగులో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయిందంటే సెకండ్ డేనే కలెక్షన్‌లు దారుణంగా పడిపోతాయి. దానికి ఉదాహరణ మన 'హరిహర వీరమల్లు'. 'వీరమల్లు' సినిమా మనకి తెలుగులో 127 కోట్ల వరకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ 100 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదు. ఎందుకంటే సినిమా బాగాలేకపోతే ఫ్యాన్స్ ఒక్క రోజులోనే వదిలేస్తున్నారు. ఆ సినిమాని హోల్డ్ చేయలేకపోతున్నారు. కనీసం ఒక సినిమాని 3 డేస్ వరకు హోల్డ్ చేయగలిగితే నష్టాలైతే తప్పే అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ 'ఓజీ' సినిమా మాత్రం తెలుగులోనే 150 కోట్ల వరకైతే షేర్ చేయాల్సి ఉంటుంది. ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే. బ్రేక్ ఈవెన్ కాకపోతే ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' బిజినెస్ ఇంకా దెబ్బతింటుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే 'ఓజస్ జంధీరా' ఒక మాఫియా డాన్‌గా ఉండి ముంబైలో తనకంటూ ఒక అండర్ వరల్డ్ మాఫియాని క్రియేట్ చేసుకొని ఒక ఎంపైర్‌ని సృష్టించుకున్న 'ఓజస్ గంభీర' స్వయంగా అనుకోని పరిస్థితుల్లో తన ఎంపైర్ మొత్తాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళిన 'ఓజీ' మళ్ళా తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముంబైలో తన ఎంపైర్ ఎలా స్వాధీనం చేసుకొని తన ఎంపైర్‌కి మళ్ళీ కింగ్ అయ్యాడనేది ఈ సినిమా. ఇతర సినిమాలు ఇంతకుముందు 'రజనీకాంత్' గారి 'బాషా', 'కబాలి', 'ఇంద్ర నరసింహనాయుడు', 'సింహాద్రి' లాంటి సినిమాలు చాలా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైం వచ్చింది. సో, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో, హిట్ కాదు బ్లాక్ బస్టర్ అవ్వాలి. అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్యారెక్టర్‌లు 'బాలు', 'పంజా' లాంటి సినిమాల్లో చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.